హలో అండి, నేను మీ మున్నా భాయ్. తెరాసాకి ఓనర్ అండి ఈయన హసేన్ గారు. మేము స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాల నుంచి మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత సాయంత్రం పూట ఏమో షవర్మా, గ్రిల్ అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్ అన్నమాట ఇది తందూరి అనేది. నాకేంటో చిన్నప్పటి నుంచి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి. అసలు టామ్ అండ్ జెర్రీలో చూసేవాడిని. అది లెగ్ పీస్ అలా పీక్కొని తినేయడం అవన్నీ భలే అనిపించేది. హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఇన్ని రకాలు ఇవ్వడం అట్లాంటివి ఉన్నాం అనమాట. అక్కడ ఏముంటుంది, మిర్చిగా చాలా ఉంటుంది అనమాట. వాళ్ళకి అసలు చాలా మందికి తెలియదు కూడా కరెక్ట్ అంటే ఏంటి అనేది. ఇంకా పైకి వచ్చేసినట్లయితే ఇక్కడ వీళ్ళ పార్టీ హాల్ ఒకటి ఉందన్నమాట. హలో అండి, నేను మీ మున్నా భాయ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు నేను మంచి అథెంటిక్ హైదరాబాదీ స్టైల్ బిర్యానీ మన ఏలూరులో టేస్ట్ చేద్దామని చెప్పేసి మన మదీనా ఆల్ఫా వారి చెరాసాకి అయితే వచ్చేసానండి. ఇక్కడ మనకి కేవలం బిర్యానీయే కాకుండా రకరకాల స్టార్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం అంతా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి లోపలికి. మదీనా ఆల్ఫా వారి తెరాసాకి ఓనర్ అండి ఈయన హసేన్ గారు. ఈయనతో మాట్లాడదాము. చెప్పండి హసేన్ గారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు హాల్ అనేది? మేము స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాల నుంచి మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత సాయంత్రం పూట ఏమో షవర్మా, గ్రిల్ అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. అన్ని క్వాలిటీ ఫుడ్ గా మేము అందిస్తున్నాం. ఇక్కడ మదీనా ఆల్ఫా బిర్యానీ పాయింట్ ఉంది, అది కూడా మాదే, ఇది కూడా మాదే. ఈ 2 మాయేనండి. మేమే మెయింటైన్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి చేసుకుంటానే వస్తున్నాం. దేవుడి వల్ల బాగానే ఉంది. సరే, అయితే ఈ రోజు నేనే కాకుండా నా ఫాలోవర్స్ కూడా తీసుకొచ్చాను అనమాట, ఒక ఇద్దరిని. ఓకే, వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మేము మొత్తం రివ్యూ చేసి ఒక వీడియో చేయబోతున్నాం. ఓకే, మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు తప్పకుండా మీకు నచ్చుద్ది ఓకే మా ఐటమ్స్ ఇవన్నీ. సరే, ఓకే, అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వీళ్ళ మెనూ అండి చాలా డీసెంట్ గా ఉంది. అసలు సూప్స్ ఉన్నాయి, చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, నూడిల్స్ అట్లాంటివి, స్టార్టర్స్ లో వెజ్, నాన్ వెజ్ మొత్తం చాలా రకాలే ఉన్నాయండి. మొత్తానికి మొత్తం అంతా చెక్ చేశాను. చికెన్ సంగ్రిల్లా అంట, పేరేదో కొత్తగా ఉంది, అదొక ట్రై చేద్దాం. ఇంకా హాంకాంగ్ చికెన్ ఒక ట్రై చేద్దాం స్టార్టర్స్ లో. దాంతో పాటు తందూరి ఒక హాఫ్ చెప్పుకుంటే బాగుంటుంది. లాస్ట్ లో ఇంకా స్టార్టర్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ మెయిన్ కోర్స్ అందరు కొట్టేయాలి. వచ్చిన తమ్ముడు మొత్తానికి తమ్ముడైతే వచ్చారు. గుర్తుపట్టారా ఎవరా? గోకుల్ చాట తమ్ముడు అనమాట. సుందరం ఫాలోవర్స్ ని పిలిచినా సరే ఎలాగో రావట్లేదు. మన తమ్ముడు కూడా మనకు ముందు నుంచి పెద్ద ఫాలోవరే అనమాట. అన్న అని చెప్పేసి, అందుకని చెప్పేసి మన తమ్ముడిని పిలిచేసాను. యాక్చువల్గా వీళ్ళ తమ్ముడు కూడా రావాలి, మరి ఏదో పని మీద ఊరు వెళ్ళాడంట, కాబట్టి మనోడే వచ్చింది. అంతేనా? మంచి మంచి స్టార్టర్స్ ఆర్డర్ చేసి పెట్టాను, 3 రకాలు. దాని తర్వాత హైదరాబాదీ బిర్యానీ, ఇక్కడ స్పెషల్ అసలు హైదరాబాదీ బిర్యానీ అనమాట. అది కూడా టేస్ట్ చేసి తెద్దాం. వచ్చేసింది స్టార్టర్స్. ఫస్ట్ ఏంటి ఇది స్టార్టర్? హాంకాంగ్ చికెన్, ఓకే, తందూరి చికెన్. సరే, చికెన్ సంగర్లా బాగుంది చూడడానికి. ఓకే, బాగుంది చూడడానికి. అయితే మంచి జ్యూసీగా పైన గార్లిక్ అవన్నీ వేసి మంచూరియన్ స్టైల్లో చేశారు. క్రీమ్ కూడా వేసినట్లున్నారు. బాగా వేడిగా ఉంది.
బాగుంది. గార్లిక్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది, లైట్గా మైల్డ్ స్పైసెస్తో బాగుంది. అంటే కొంచెం పుల్లగా కూడా ఉంది. ऐसा है ఎంత పసందాయా? మొత్తం అంతా గార్లిక్ అనుకున్నాను కానీ కాజు కూడా ఉంది, మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంది. అదే హాంకాంగ్ బస్. ఇదైతే చూడడానికి చికెన్ మంచూరియా లాగానే అనిపిస్తుంది. సాసెస్ వేసు పైన సెసమి సీడ్స్ అందుకే నేను తోడుకున్నాను ఎక్కడికి వెళ్ళొస్తే మంచూరియా లాగానే ఉంది అచ్చం సాసెస్తో. కానీ నేను ఏంటంటే స్పైసీగా లేదు, చిన్నపిల్లలు కూడా తినేస్తున్నారు చక్కగా. బాగుంది. తందూరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్ అన్నమాట ఇది, తందూరి అనేది. నాకేంటో చిన్నప్పటి నుంచి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం ఉంది. అసలు టామ్ అండ్ జెర్రీలో చూసేవాడిని, అది లెగ్ పీస్ అలా పీక్కొని తినేయడం అవన్నీ భలే అనిపించేది. ఇలా చక్కగా చేత్తో పట్టుకొని మంచి స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా చాలా బాగుంది. చక్కగా నిమ్మకాయ కూడా పిండుకొని ఏదో సో మెయిన్ గ్రీన్ చట్నీలో నంచుకొని చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. నచ్చిందా? చాలా బాగుంది. స్పైసీగా స్మోకీ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. తిన్నాం పన్నీర్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ట్రై చేయండి, కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఎందుకంటే తిన్న మూడిట్లో అవి కూడా బాగున్నాయి, అవి బాగాలేదని కాదు, వాటికంటే ఒక 2 స్టెప్స్ ఎక్కువ అన్నమాట. ఇది చాలా బాగుంది, మంచి స్పైసీగా ఉంది. మనలాంటి స్పైసీ లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. అసలు కట్ట, షేర్వా, గోంగూర, పెరుగు చట్నీ 4 రకాలతో మన హైదరాబాదీ మిక్స్డ్ బిర్యానీ. ఓకే అండి, మొత్తానికి బిర్యానీ అయితే వచ్చేసింది, హైదరాబాదీ బిర్యానీ. ఇట్లా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే మనకి టోటల్గా 3 పీసెస్ వస్తాయి. మీరు దమ్ కావాలనుకుంటే ఓన్లీ దమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్రై కావాలనుకుంటే ఓన్లీ ఫ్రై ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో సెమీ గ్రేవీ కూడా ఉంటుంది అనమాట, అది కావాలంటే అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సెమీ గ్రేవీది అయిపోయిందంట, అందుకని ఫ్రై పీస్ ఇంకా దమ్ పీస్తో అయితే తీసుకొచ్చారు. మొత్తం 3 పీసెస్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ చేద్దాం. అవి ఫస్ట్ రైస్ టేస్ట్ చేస్తున్నాము. మరి స్పైసీగా కాకుండా సటిల్గా నార్మల్గా మొత్తం సటిల్ ఫ్లేవర్స్తో బాగుంది. మా పిల్లోడు కూడా ఇష్టంగా తింటాడు నాకు తెలిసి, ఎందుకంటే మరి అంత స్పైసీగా లేదు. అంటే ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే తినచ్చు, పెద్దోళ్ళు అయినా సరే పిల్లలైనా సరే. అవునుగా వచ్చాడు, చిన్న ముందమే వచ్చాడు. అదే వచ్చేసింది మావాడికి. బాగుంది, దంపిస్తా టేస్ట్ చేస్తున్నా సరే బాగుంది మొత్తానికి. సరే, ఫ్రై పీస్ మంచి క్రిస్పీగా ఉంది,
ఫ్రై పీస్తో కూడా టేస్ట్ చేద్దాం. అందులో ఏం చెప్తున్నారు మీరైతే ఈ రోజు పీజీ పార్టీకి రెడీగా ఉన్నారు. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఫ్రైతో పాటు బిర్యానీ బాగుంది. అదే బిర్యానీ తింటూ థమ్స్ అప్ లేకపోతే ఎలాగా? థమ్స్ అప్ కంపల్సరీ ఉండాలి బిర్యానీతో పాటు. డెడ్లీ కాంబినేషన్ అసలు థమ్స్ అప్ విత్ బిర్యానీ అనేది. అదే థమ్స్ అప్ లేకపోతే ఏదో వెల్తిగా అనిపిస్తుంటుంది అసలు. మనోడికి అట్లా అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్గా ఈ ఆనపకాయ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి అంటే చాలా ఇష్టం అనమాట. అదే గోల్ చేస్తున్నాడు వచ్చి బిర్యానీ వేసి కట్ట ఏమిటి అని చెప్పేసి. మనం కూడా వేసుకొని ట్రై చేద్దాం. తమ్ముడు వేసుకున్నావు నువ్వు కట్ట? ఎలా ఉంది? ఓకే బిర్యానీ, తందూరి, మస్టర్డ్ ఫ్రై ఐటమ్స్ తప్పకుండా ట్రై చేయండి. కట్టాలో అది బాగా తెలుస్తుంది కదా, కొవ్వు వేసి చేస్తారు కదా, అది తెలుస్తుంది ఫ్లేవర్. ఇది వచ్చేసి చికెన్ షేర్వా అనమాట. పీసెస్ కూడా ఉన్నాయి చక్కగా. అంటే వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ మనం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీస్లో ఎట్లాగైతే ఇస్తారో అట్లాగే ఇచ్చేసారు అనమాట అన్నీ. యాక్చువల్గా మనం హైదరాబాదీ బిర్యానీ అనేసరికి హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఇన్ని రకాలు ఇవ్వడం అట్లాంటివి ఉండవు అనమాట. అక్కడ ఏముంటుంది, మిర్చిక సాలని ఉంటుంది అనమాట. అంతే, అదొకటి ఇస్తారు. నేను ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే ఇదేంట్రా ఇదేదో ఇచ్చారు, కట్టలేదేంటి ఇక్కడ అని చెప్పేసి అడిగాను అనమాట. అక్కడ అట్లాంటివి ఉండవు. వాళ్ళకి అసలు చాలా మందికి తెలియదు కూడా కట్ట అంటే ఏంటి అనేది. అక్కడ మొత్తం మిర్చిక సాలనే. ఇక్కడ ఏంటంటే మన నేటివిటీకి తగ్గట్టు మనకి ఎట్లా నచ్చుద్ది ఏంటి అనేటట్లు మన టేస్ట్ని బట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. హైదరాబాదీ బిర్యానీ అయినప్పటికీ కట్ట, గోంగూర ఇవన్నీ వీళ్ళు ఇస్తున్నారు అనమాట. చికెన్ షేర్వా కాంబినేషన్ అంటే ఏంటంటే ఒక్కోటి టేస్ట్ చేస్తా, ఒక్కోటి కలుపుకునేటప్పుడు ఒక్కోటి టేస్ట్ అనమాట, ఒక్కో రకమైన టేస్ట్. యాక్చువల్గా హైదరాబాదీ బిర్యానీలో ఏం కలుపుకోకపోయినా సరే ప్లెయిన్గా తినేయచ్చు, అంత బాగుంటుంది హైదరాబాద్. మా వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ ఇలాగా కట్ట చేసుకోవాలి కంపల్సరీగా, అప్పుడే బాగుంటుంది అట్లాంటిది కాదనమాట. ప్లెయిన్ బిర్యానీ తినేసినా సరే కమ్మగా చాలా బాగుంటుంది. అది స్పైసీగా కావాలనుకుంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటారు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం హైదరాబాదీ బిర్యానీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తక్కువ స్పైసీగా కావాలనుకుంటే పైన ఉన్న రైస్ వేసుకొని కింద గ్రేవీ ఉంటుంది కదా, అది కచ్చి దమ్ బిర్యానీకి సంబంధించింది, అది కొంచెం తక్కువ వేసుకుంటే అది పెద్దోళ్ళు అట్లా తినే. మనలాంటి వాళ్ళు తినాలనుకుంటే స్పైసీగా ఇష్టం ఉంది మాకు అని చెప్పేసి అంటే కింద ఉన్న గ్రేవీ కొంచెం బాగా కలుపుకొని రైస్తో పాటు తెచ్చుకున్నట్లయితే అది కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట. అట్లా కస్టమైజ్ చేసుకుని నాకు చక్కగా అదో అడ్వాంటేజ్ హైదరాబాదీ బిర్యానీకి. అదే మన దగ్గర నేర్చేసుకున్నాడు, అది మాత్రం ఎలా ఉంది అనగానే అలా పెడతాడు. చూసారుగా మావాడు కూడా తినేస్తున్నాడు చక్కగా, కానీ కుదరగా మాత్రం కూర్చోడు, అలా తిరుగుతూ ఉంటాడు. అచ్చాయ్ మొత్తానికి అన్నీ చక్కగా కంప్లీట్ చేసాం. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. తమ్ముడు నీకు తిన్నవాటిలో అన్నిట్లో ఏది బాగా నచ్చిందా? తందూరి మాత్రం కన్ఫామ్గా తందూరి మాత్రం టేస్ట్ చేయండి. తందూరి అయితే మా వాడికి బాగా నచ్చింది. మిగతా ఐటమ్లు కూడా బాగున్నాయి, ట్రై చేయండి. ఇంకా మనం ఇక్కడతో ఇంకా పైకి వెళ్దాం. పైన ఏంటంటే వీళ్ళది పార్టీ హాల్ ఒకటి ఉందన్నమాట, అది కూడా చూద్దు కానీ ఎలా ఉందో. పదండి పైకి వెళ్ళిపోదాం.
మొత్తానికి కింద వీళ్ళ రెస్టారెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా చూసాము, టేస్ట్ చేసాము. మొత్తం టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది. ఇంకా పైకి వచ్చేసినట్లయితే ఇక్కడ వీళ్ళ పార్టీ హాల్ ఒకటి ఉందన్నమాట. ఒక 40 నుంచి 50 మంది వరకు బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, వేరే ఏ ఇతర చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా సరే ఇక్కడ వీళ్ళ ఈ ప్లేస్ లో చక్కగా డెకరేషన్ చేసుకొని మొత్తం అంతా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా వీళ్ళే అరేంజ్ చేయమన్నా సరే చేస్తారు. దానికి సంబంధించిన వివరాలన్నీను మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో ఎంతో కొంత నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకోటి, నాతో పాటు నెక్స్ట్ వీడియోలో అయినా సరే ఎవరన్నా రావాలనుకుంటే మన రూల్స్ తెలిసిందేగా, సింపుల్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ రెండింటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి. అంటే సింపుల్. నేనే నెక్స్ట్ టైం ఎక్కడికైనా వీడియో చేయడానికి వెళ్తున్నట్లయితే అక్కడికి మీకు పిలుస్తానమాట. మీరు కూడా నాతో పాటు వద్దు. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.